ఒక సరస్సులో నివసించేది. తనకు ఆ సరస్సులో ఎవరూ తోడు లేరు. కానీ అది అదే సరస్సులో నివసించాలి అనుకుంటూ ఉంటుంది. తాబేలు ఇలా ఆలోచిస్తూ ఉండగా వేసవికాలం వస్తుందేమో అనుకుంటుంది. సరస్సు ఎండిపోతుంది. అప్పుడు నేను ఏమి చెయ్యాలి అని అనుకుంటూ ఉండగా ఆ వేసవికాలం రానే వచ్చింది. సరస్సు పూర్తిగా ఎండిపోయింది. నీరు లేక తాబేలు చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. తాబేలు సరస్సు ఎండిపోవడం చూసి బాధపడుతూ ఏడుస్తుంది. నేను ఒక్కదానినే ఉన్నాను. నాకు తోడు ఎవరూ లేరు. దేవుడా, నాకు సహాయం చేసే వాళ్ళని ఎవరినైనా నా కోసం పంపించవా అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఆ సరస్సుకు బాతులు వచ్చి తాబేలును చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. నేను నివసిస్తున్న సరస్సు ఎండిపోతుంది. నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు అని చెబుతుంది. అప్పుడు బాతులు ఇలా అంటాయి, మేమేమైనా నీకు సహాయం చెయ్యాలా? అవును, నేను ఇక్కడ నుండి వెళ్ళడానికి ఏదైనా మార్గం చెప్పండి, లేక నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళండి, లేకపోతే నేను చనిపోతాను అని వేడుకుంటుంది. అప్పుడు బాతులు ఆలోచించి, మాకు ఒక ఆలోచన వచ్చింది, నువ్వు వింటానంటే చెబుతాము అని చెబుతారు. తాబేలు సరే చెప్పండి, నేను వింటాను అని చెబుతుంది. మేము ఒక పొడవాటి కర్రను తీసుకొని వచ్చి ఈ కర్రని మేము రెండు వైపులా ముక్కులతో పట్టుకుంటాం. నువ్వు కర్రను నోట పట్టుకో, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ప్రయాణం మొత్తం మాట్లాడకూడదు. నోరు తెరిస్తే కింద పడిపోతావని చెప్పారు. తాబేలు దానికి అంగీకరించి బాతులు కర్రని పట్టుకొని ఎగరడం ప్రారంభించాయి. తాబేలు మధ్యలో నోట పట్టుకుంది. అద్భుతంగా ఆకాశంలో ఎగురుతుంది. క్రింద ఉన్న మనుషులు దీనిని చూచి ఆశ్చర్యపోయి, చూడండి, తాబేలు ఎగురుతుంది అని కేకలు వేశారు. కొందరు ఎగతాళి చేశారు. అది విని తాబేలు కోపంతో స్పందించాలనుకుంది. నోరు తెరిచి మాట్లాడగానే క్రింద పడిపోయి తాబేలు అక్కడికక్కడే చనిపోయింది. ఇందులోని నీతి తెలుసుకుందామా? మాటలతో సమస్యలు వస్తాయి, కాబట్టి ఆలోచించి మాట్లాడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ లాగా వస్తాయి.